హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. మనము ఒక 21.5 సెంట్ల స్థలంలో అంటే 1040 స్క్వేర్ యార్డ్స్‌లో అది 130 అడుగులు ఇంటూ 72 డైమెన్షన్స్ అనేది ఉండాలండి. అది ఏ వీధైనా పర్వాలేదనమాట. అదే రకంగా దిక్కులకు సరిపెట్టబడి ఉండాలి. ఆ 21.5 సెంట్లు అనేది ఏదైతే ఉందో దిక్కులకు సరిపెట్టి లేదా ఈసప్రాచికి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే అది మనం చేస్తున్నాం. వాస్తు శాస్త్రంలో పూర్తి స్థాయి వాస్తు ఎఫెక్ట్ అనేది మనము ఒక వాస్తు ప్లాన్ కట్టుకోవడం ద్వారా, మంచి సింహద్వారం పెట్టుకోవడం ద్వారా, ఒక మంచి దిక్కు ఎంచుకోవడం ద్వారా అని మనం అనుకుంటాం. కానీ భూమి మీద కట్టేటప్పుడే ఎటువంటి ప్రదేశాన్ని మనం ఎంచుకున్నామో, దానికి దిక్కులకి సరిపెట్టి కట్టామా? లేదా వీధుల్ని డైరెక్ట్‌గా ఫాలో అయిపోయామా? అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు కట్టకముందే నువ్వు వాస్తు బావుందా? అలా బాగోకూడదా? అనేది నిర్ణయించేది భౌగోళికమైనటువంటి అంచనా అన్నమాట. సో, ఇక్కడ ఓవరాల్‌గా మనం రెగ్యులర్ అపార్ట్‌మెంట్స్‌తో పోలిస్తే మనం ఏం అచీవ్ చేసాం? చూడండి. కేవలం ఒక 618 ఎస్ఎఫ్టీ ఏరియా సంబంధించినటువంటివి 5 యూనిట్స్ మాత్రమే తీసుకున్నాము. అందులోనే ఇన్‌సైడ్‌గా టాయిలెట్స్ పెట్టుకునేటటువంటి వ్యవస్థ ఇచ్చామనమాట. అలాగే 7.5 అడుగులు 7.5 అడుగులు తక్కువ కాకుండా ప్రతి అపార్ట్‌మెంట్‌కి మధ్యగా ఒక కారిడార్ లాంటిది ఇవ్వండి. 20 అడుగులు ఇంటూ 7.5. 20 అడుగులు ఇంటూ 7.5 ఇలాగా ప్రతి ఫ్లాట్‌కి మధ్య మనము ఈ యొక్క స్పేసెస్‌ని వదిలిపెట్టాం. జనరల్‌గా ఏంటది 1 మీటరే వదలమని చెప్తారనమాట. కానీ మనం ఒక ఆయాది లెక్కల నుంచి చూసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వదిలామనమాట. ఎందుకు? మనకొక వ్యక్తిగత గోప్యత ఉంటుంది. చక్కని వెంటిలేషన్ ధారాళంగా వస్తుందనమాట. అలాగే కారిడార్ గూడా 10 అడుగులు తక్కువ కాకుండా ఇచ్చామనమాట. సో, ఇందులో మనము గొప్పగా మాట్లాడుకోవాల్సిందేంటంటే ప్రదక్షిణ. ఈ యొక్క ప్రదక్షిణ అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, ఒక సెట్ బ్యాక్ అంటాం అనమాట మనం. ఆ యొక్క సెట్ బ్యాక్ ఎంత వదిలాం మనం? ఖచ్చితంగా 10 అడుగులు తక్కువ కాకుండా సెట్ బ్యాక్ వదిలిపెట్టాం. 10 అడుగులు ఒక పక్క, 11 అడుగులు ఒక పక్క వదిలిపెట్టామనమాట. సో, ఈ యొక్క ప్రదక్షిణ గూడా మనం ఎంత వదిలామండి ఆల్‌మోస్ట్ 3480 ఎస్ఎఫ్టీ వదిలిపెట్టామనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం స్థలంలో 3482 ఎస్ఎఫ్టీ మనం ప్రదక్షిణ కింద వదిలామండి. కనీసం 10 అడుగులు తక్కువ కాకుండా. సేమ్ అంతకంటే తక్కువగా కన్‌స్ట్రక్షన్ ఎంతలో వచ్చింది? 3090 ఎస్ఎఫ్టీ ఏరియా 5 యూనిట్స్ కలిపితే ఒక్కొక్క ఫ్లోర్‌కొచ్చిందండి. అలాగే ఈ కారిడార్సు, లిఫ్టు, స్టెయిర్‌కేసు దీనికి సంబంధించినటువంటి స్పేస్ కన్‌స్ట్రక్షన్ అనేది కేవలం 1504 ఎస్ఎఫ్టీ వచ్చిందనమాట. అంటే ఓవరాల్ కన్‌స్ట్రక్షన్ ఎంత చేసాం మనం? 5 ప్లాట్లు ప్లస్ ఈ యొక్క కారిడార్స్, లిఫ్ట్, స్టెయిర్‌కేస్‌కి సంబంధించి మనం 4594 ఎస్ఎఫ్టీ ఏరియా మాత్రమే కన్‌స్ట్రక్షన్ చేసామనమాట ప్రతి ఫ్లోర్‌కి. అసలు మొత్తం ప్లాట్ ఎంత ఎస్ఎఫ్టీ ఉంది? 9360 ఎస్ఎఫ్టీ ఏరియా ప్లాట్ ఉందండి. అంటే ఈ లెక్కను మనం చూసుకున్నప్పుడు కేవలం 50% కంటే తక్కువ కన్‌స్ట్రక్షన్ ఉండి 51% ప్రదక్షిణకి అంటే సెట్ బ్యాక్స్ వదిలాము. అలాగే కారిడార్‌కి రెగ్యులర్‌గా 2 మీటర్స్ వదిలితే చాలు. మనం 3 మీటర్ల పైన వదిలాం. అలాగే ప్రతి ప్లాట్‌కి మధ్య కనీసం 1 మీటర్ వదలాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనం ఒక 2.5 మీటర్లు వదిలాం. సో, ఈ రకంగా ఎక్కువ స్పేస్ అనేది ఇచ్చాము. ప్లస్ అదే రకంగా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫ్లోర్‌కి ఈ యొక్క ఏరియా అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు పబ్లిక్ స్పేస్, కామన్ ఏరియాస్ చాలా ఎక్కువ వదిలామండి. తద్వారా మూవ్‌మెంట్ అనేది ఎంతున్నా సరే వేరే ప్లాట్స్‌లో ఉన్న వాళ్ళకి అది తెలీదండి. ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో, సీ ద బ్యూటీ. సో, ఇదంతా ఇటు పక్కన ఈ ఫ్లోర్ మొత్తము
ఇది ఏదైతే కనపడుతుందో ఇది మొత్తము ఒక ఎలివేటర్‌కి, మెట్లకే మనం ఇచ్చేసామండి. ప్లస్ ఇక్కడ ఎలివేటర్, మెట్లు ఏ ప్లాట్‌కి సంబంధించి ఏ గోడకి కూడా ఆనలేదనమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఈ రకంగా కూడా మనము కొంత ల్యాండ్ ఎక్కువవుతుంది. ల్యాండ్ ఎక్కువవుతుంది. కానీ అద్భుతమైన డిజైన్స్ మనం చేసుకోవచ్చు. తెలియజేస్తూ నెక్స్ట్ మనం 625 ఎస్ఎఫ్‌టి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతి ఫ్లాట్‌కి సంబంధించినట్టు బిల్టప్ ఏరియాలో ఏమేమి అచీవ్ చేసాం. ఇది కేవలం ఒక 30,00,000కి ఒక యూనిట్ ఇచ్చే విధంగా ఉండాలి అనే సంకల్పంతో చేసింది. ఆహ్, సెంట్ 3,00,000 దొరికే ప్లేస్‌లో అయితే అది 30,00,000కి ఇవ్వగలం అనేటటువంటి ఒక విశ్లేషణ అనంతరం ఈ యొక్క డిజైన్ అనేది చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.